ఉన్నప్పుడు ఆ సేవకుడు దేంతో నింపబడాలి? మరలా చెప్తాను. ఈ కడవరి దినాల్లో నేను మా బిషప్ గారు రేచల్ గారికి, సుదర్శన్ జోగి గారికి, స్పర్శిందాజీ గారికి, కాళదేవి గారికి, అయ్యా నాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నానండి, దైవశాఖకు వెళ్తున్నాను, ఇలాగా ప్రార్థన చేయండి అని వారితో నేను మెసేజ్ పెట్టినాను. అందరూ స్పందించి ఈరోజు ఉదయం కూడా నేను ప్రార్థన చేసి పంపించారు మా దైవ సేవ ఫోన్లో, అమెరికాలో మనందరూ. అయితే సుదర్శన్ జ్యోతి గారు వారి ఫోన్లో చెప్పిన మాట ఏంటంటే, జ్యోతిరాజు మంచి నిర్ణయం తీసుకున్నారు, అయితే నువ్వు వెళ్ళిన ప్రతి చోట సేవకులకు పరిశుద్ధాత్మ ఆవశ్యకత గురించి చెప్పకుండా మాత్రం రావద్దు. ఎందుకంటే ఆ రోజున ఆదిమ సంఘంలో దైవ సేవకులు అపోస్తులు శ్రమల్లో కూడా ధైర్యంగా నిలబడటానికి ఒకే ఒక కారణం వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. ఈ రోజున ఆత్మ లేకుండా బయలుదేరిపోతున్నారు, శ్రమ వస్తే పారిపోతున్నారు. అందుచేత ప్రతి దైవజనుడు ప్రతి రోజు ఆత్మాభిషేకంలో ఇంకా పరిపూర్ణుడై దేవుని ఆత్మ కలిగిన వాడిగా సేవ చేస్తే అలనాటి అపోస్తులని ఈనాటి కాలంలో మనం భూమి మీద చూడొచ్చు. అందుచేత పరిశుద్ధాత్మ లేని పరిచర్యలు ఫలభరితంగా ఉండవు. దయచేసి సేవకులారా, ఏదో పై జ్ఞానంతో పై తెలివితేటలతో సేవ చేద్దామని అనుకుంటే అవన్నీ కూడా సున్నా. ఆత్మతో కనిపెట్టండి. నాన్నగారు యేసుప్రభు వ్యతిరేకంగా జీవిస్తున్న తరుణంలో దేవుని స్వామిని బయటకు వచ్చాక విజయవాడ ఐపీసీ గుణగల బైబిల్ కాలేజ్ వెళితే అక్కడ ఒక టీచర్ చెప్పారట, ఆత్మ లేని వాడు ఆత్మ లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఆ గదిలో 3 దినాలు మంచినీళ్ళు కూడా తాగకుండా ప్రభువాని ఆత్మచర్యను బలపరచందని గోచాడి ప్రార్థన చేస్తే దేవుని పరిశుద్ధ ఆత్మచర్యగా నింపబడ్డారు. అప్పటి నుండి వారి జీవితంలో నూతన శక్తి, నూతన బలం. ఈ రోజు ఒక పేద స్థాయి నుండి బిషప్ స్థాయి వరకు దేవుడు ఆశీర్వదించాడంటే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత నేను సేవకు వచ్చాక ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. అసలు నాకు అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయించే